బంగ్లాదేశ్ క్రికెట్లో ప్రస్తుతం తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. భద్రతా పరిస్థితుల కారణంగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం భారత్కు వెళ్లబోమని బంగ్లాదేశ్ క్రికెటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగ్లాలో క్రికెట్ కంటే రాజకీయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాంతో ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్ను కూడా టెన్షన్ పెడుతోంది. IPL 2026 కోసం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రహ్మాన్ను తొలగించిన నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. ఆ తర్వాత భద్రతా కారణాలను ప్రస్తావిస్తూ BCB భారత్కు వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ICC, BCCI, BCB మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ విషయంలో బంగ్లాదేశ్ క్రీడల సలహాదారులు ఆసిఫ్ నజ్రుల్ BCBకి గట్టి మద్దతుగా నిలిచాడు. దేశ గౌరవం, ఆటగాళ్ల భద్రత, ప్రేక్షకులు, జర్నలిస్టుల రక్షణ విషయంలో రాజీ పడే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ రాజకీయ పాలన గందరగోళంలో అసలు ఆందోళనకు గురవుతున్నది మాత్రం జాతీయ జట్టులోని ఆటగాళ్లు, సహాయక సిబ్బందేనని తెలుస్తుంది. బంగ్లాదేశ్ వరల్డ్ కప్కు వెళ్తే ఎక్కడ ఆడతారు అనే ప్రశ్నలు క్రికెట్ వర్గాల్లో నిత్యం చర్చకు వస్తున్నాయి. భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో ఆటగాళ్లలో మానసిక ఒత్తిడి పెరుగుతున్నట్లు BCBకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఆటగాళ్లు తరచూ బోర్డును సంప్రదిస్తూ తాజా సమాచారం అడుగుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తూ భారత్కు చెందిన ప్రముఖ క్రికెట్ ఎక్విప్మెంట్ సంస్థ SG పలువురు బంగ్లాదేశ్ ఆటగాళ్లతో ఉన్న స్పాన్సర్ ఒప్పందాలను ముగించిందన్న వార్తలు బయటికి వచ్చాయి. లిటన్ దాస్ సహా పలువురు ఆటగాళ్ల పేర్లు ఈ విషయంలో వినిపించినా అధికారికంగా ఎలాంటి సమాచారం తమకు అందలేదని ఓ ఆటగాడు చెప్పాడు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఈ అంశంపై బహిరంగంగా స్పందించాడు. ప్రస్తుతం పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ పరస్పర సంభాషణ ద్వారా సమస్యలు పరిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తు, ప్రపంచ క్రికెట్లో దేశ స్థానం దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు. BCB ప్రతి విషయం బహిరంగంగా వెల్లడించడం వల్ల గందరగోళం పెరుగుతుందని అన్నాడు. ఈ గందరగోళ పరిస్థితులు విదేశీ కోచింగ్ సిబ్బందిని కలవరపెడుతోంది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీని ఆడడం ప్రతి ఒక్కరి లక్ష్యమని, సమస్య త్వరగా పరిష్కారం అవ్వాలని ఓ విదేశీ కోచ్ తన ఆశాభావం వ్యక్తం చేశారు. BCB ఇప్పటికే ICCకి రెండో లేఖ పంపిందని, సానుకూల స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు అధికారులు తెలిపారు.